मायनपुर ना भैरव बाबा हो, मायनपुर ना भैरव बाबा रहा न कोई बाकी। बम बम बोल रहा है काशी, बम बम बोल रहा है, बम बम बोल रहा है काशी, बम बम बोल रहा है काशी। మణికర్ణిక ఘాట్ నుంచి ఇట్లా వస్తే లెఫ్ట్ సైడ్ చూస్తారు కదా, డైరెక్ట్ టెంపుల్కి దారనమాట ఇది. పదండి పద తిందాపా. మళ్ళీ మెయిన్గా అయితే గుళ్ళోకి వచ్చేసినాము. రండి ఫాస్ట్ గా 10% వెళ్ళొచ్చు ఫాస్ట్. అక్కడ దిగి నాకు లోపల లేవా. సో మన ఇక్కడైతే ఎస్కలేటర్ ఎక్కొచ్చు. మళ్ళీ ఎస్కలేటర్ ఎగ్జామ్దా. రండి రండి తొందర ఫాస్ట్. సో ఇట్లా మెట్ల దారి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ఎస్కలేటర్స్ ఉన్నాయి, ఎస్కలేటర్ దారి వెళ్ళొచ్చు. మన చూస్తారు కదా శంకరాచార్య స్టాచ్యూ దగ్గర వచ్చా. ఏం చేస్తే బెక్కుదా ఎక్కండి, వాళ్ళు ఎక్కండి. పదండి వీడియో ఇస్తాం. పదండి పదండి మీరు ముగ్గురు రండి, రావండి రండి. నడు నడుదా నడు 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 నడు. ఇంకా అంతే. ఆఫీసులో ఏం కదా వదిలిపెట్టు. తొందర రండి. లాకర్ అడుగు. సో మేమైతే లాకర్ పెట్టుకోవాలి. లాకర్ పెట్టుకొని దర్శనం చేసుకొని పోవాలి. లాకర్ అక్కడ ముందర ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఏదైతే గంగా బోట్ దర్శనం చేసుకున్నాము, ఘాట్ తిరిగాము గంగా మొత్తం కూడా తిరిగిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి వెళ్తే ఏమిటంటే స్పర్శ దర్శనం వెళ్ళాం. యాక్చువల్గా 4 గంటలకు లైన్ కడితే కరెక్ట్ మనం దేవుని దగ్గరికి వెళ్ళంగా ఒక 10 నిమిషాల ముందు స్పర్శనం క్లోజ్. అంటే 4 to 5 వరకు స్పర్శ దర్శనం ఉంటుంది. కాశీ విశ్వేశ్వరుని మన స్పర్శ దర్శనం అనేది 4 to 5 ఈవినింగ్ ఉంటుంది అనమాట. ఫ్రీ దర్శనం, టికెట్ అవసరం లేదు. 10 నిమిషాలు ఉంది అనగా వెళ్ళాము కదా, ఆ డైరెక్ట్ క్లోజ్ అయిపోయింది. నిన్న మాత్రం స్పర్శ దర్శనం అయింది, ఈ రోజు దర్శనం కాలేదు, లైన్లో నిలబడ్డా కూడా. సో ప్రజెంట్ అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి అన్నపూర్ణ టెంపుల్కి వచ్చి తినేసి ఇలా వెళ్తున్నాం. ఇంకా మధ్యలో షాప్స్ కనబడ్డాయి, ఇక్కడ చూస్తున్నారు, బట్టలు చూస్తున్నారు. ఇల్లు మా అమ్మ వాళ్ళు ఇట్ట షాప్లో చూస్తున్నారు కదా, షాప్లో బట్టలు చూస్తున్నారు. సో అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ చీరలు ఉంటున్నారు. ఇక్కడ అన్ని తక్కువ. బనారస్ పట్టు లైట్ వెయిట్, బనారస్ పట్టు లైట్ వెయిట్. ఇది ఏంటంటే మన అన్నపూర్ణ భోజనాలు ఉంటాయి కదా, భోజనాలు రమేష్ షాప్. ఓకే, ఇక్కడ దొరుకుతాయంట. ఇదేం షాప్ ఉంది, చిన్న ప్రాఫిట్. నేనేం पेड प्रमोशन కాదు, नहीं मैं तो आपसे पैसा नहीं लिया ना, फ्री प्रमोशन कर रहा हूं. अच्छा पेड प्रमोशन కాదు. అమ్మ వాళ్ళు అయితే కొనుక్కున్నారు, ఇక్కడ కొనుక్కున్నారు కనుక నేను మీకు చెప్తున్నాను. ఓకే సో రావాలంటే రావచ్చు ఇక్కడికి. एक बार शॉप को दिखाएंगे क्या क्या है इसके आइटम्स. एक 18 में है पट्टू. ఏ సబ్ ఇవన్నీ చీరలు అయితే ఇక్కడ దొరుకుతాయి. అయితే కాశీలో ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బయట రోడ్డు మీద మనకు 1000కి 5 చీరలు, 1000కి 10 చీరలు పిలుస్తారు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని డైవర్ట్ చేసేసి మళ్ళీ 1500 చీరలు, 2000 చీరలు ముద్ర పెడతారు అనమాట. మీరు ఆ 1000కి 5 చీరలు మర్చిపోతారు, మళ్ళీ వేరే ముగ్గుతామని పెద్ద చిన్న చీరలు ఇస్తారు, క్వాలిటీ తక్కువ ఉంటాయట. సో అవైతే ఎక్కువ ఉంటాయి. అన్ని ప్లేసెస్ జరగవచ్చు, జరగకపోవచ్చు, కొంచెం చూసే తీసుకోండి. రైట్, 6.5 చీరలు గ్యారంటీ ఇస్తారట అయితే. రైట్, రమేష్ యాదవ్ जी, बाय बाय, अच्छी बात, मिलते हैं फिर नेक्स्ट. राइट, चलो వెళ్దామా. సో ఈరోజు ఫుల్ మూన్ డే, చందమామ ఫుల్గా ఉన్నాడు సరే. పౌర్ణమి చందమామ ఇక్కడ నిద్ర వేస్తాం, పౌర్ణమి నిద్ర అయిపోతుంది అనమాట. ఇక్కడ వెళ్తున్నాం, ఇంకా రూమ్కి వెళ్తున్నాము. ఇక్కడ మనకి చూసారు కదా మాత కాళికా మాత టెంపుల్, కాలరాత్రి మందిర్. జై కాళమాతాకి జై. కాశీలో ఇది లస్సీ మలాయి ఇవి ఫేమస్ అనమాట ఎక్కువ. రబడీ లస్సీ హై ఇదర్.
సో గేట్ నెంబర్ 1 మెయిన్ ఎగ్జిట్కి అయితే మెయిన్ రోడ్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి ప్రజెంట్. ఇంకా రేపు ఒక్కరోజే ఉంది. ఇవాళ నైట్ పడుకు నిద్ర వేసామంటే రేపు తిరుగు ప్రయాణం ఉంటుంది. ఇక్కడ అంతా హారలు కొడతారు చూసారా ఎట్లా ఉంటాయి కాశీలో. సో ప్రజెంట్ అయితే మన ఇక్కడ కంకణాలు ఇట్లా కట్టుకుంటాం కదా చేతులకి, అవి అయితే అందరూ దండలతో కొంటున్నారు చూస్తున్నారు అనమాట. వీళ్ళు కంకణాలు పెట్టుకున్నారు, చెరువుడు కంకణాలు పెట్టుకున్నారు చున్నాను విన్నాని. ఇక్కడ మనకేంటంటే దశాశ్వం మీద ఘాట్ దగ్గర సేమ్ సేమా ఓం ఓకే ఓకే. సో మనమైతే ఇక్కడ మీరు ఏమైనా సందేహాలు ఉండవచ్చు, ఆయన చెప్తారంటే కొన్ని విషయాలు ఇక్కడ ఏం దొరుకుతాయి ఏంటండి. ఇधर क्या क्या मिलता है, कैसा है, मतलब बोलिए 1 मिनट. काशी महादेव का नगरी बहुत ही प्यारा है, लाइव सिटी इसको बोला जाता है. बनारस में सबको मन में बहुत एक अजीब ऊर्जा मिलता है. यहाँ पे आकर सभी लोग को एक अच्छा एनर्जी मिलता है. उसका जीवन में लगता है कि कुछ संचार हुआ है और इससे बहुत सुकून और एक एनर्जी आता है. और महादेव का यहाँ पे साक्षात एक कण में शंकर का वास है, तो इसलिए पूरा बनारस में अलग अलग चीज़, अलग अलग विभिन्नता बहुत ज़्यादा है. यहाँ पे कई हजार मंदिर है, टेम्पल है, कई हजार जो अलग अलग अपनी ख्याति रखता है, अपना अलग अलग पहचान है सबका. काल भैरव है, मणिकंका है, काशी करवट है, काल भैरव है, संकट मोचन है. कितना नाम ले उतना नाम नहीं ले पाता, कोई कम है. तो इसलिए काशी बहुत अच्छा है. और यहाँ पे देश दुनिया से और साउथ से खास करके बहुत ज़्यादा लोग आते हैं जो काशी का और इसका ख्याति को बढ़ा देते हैं. काशी का और अपना संपदा को विस्तृत कर देता है. तो इसलिए साउथ वालों से ही काशी चलता है एक्चुअली. हाँ, ये क्योंकि ज़्यादा तक लोग पूरा बिजनेस साउथ वालों से ही होता है. बात नहीं करें तो बहुत एक अच्छा कल्चर देखने को मिलता है आपसी में. साउथ और नॉर्थ का एक समावेश मिलता है, तो ये चीज़ बहुत अच्छा लगता है, ताकि लोग एक दूसरे का लैंग्वेज, भाषा, वेशभूषा समझता है तो अच्छा लगता है. ఏమంటుందంటే మన కాశీ మొత్తం విశ్వవ్యాప్తం చెందింది పూరా. మనకేంటంటే ప్రతి విభిన్న కల్చర్ ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రశాంతత దొరుకుతుంది అనమాట. ప్రతి ఒక్క ఎవరికి వచ్చినా కూడా ఒక ప్రశాంతమైన లైఫ్, అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చినాక సుఖం జో మిల్తాయన ఇక్కడ దొరికిన సుఖం సంతోషం అనేది ఎక్కడ దొరకది అని చెప్తున్నారు. ప్లస్ ఇక్కడ ప్రతి ఒక్కరి లాంగ్వేజ్, ప్రతి ఒక్క కల్చర్, ప్రతి ఒక్క దేశాల నుంచి ప్రతి ఒక్కరు అందరు ఇక్కడికి వస్తారు. అందరు విభిన్న స్వభావాలన్నీ కలిసి ఇక్కడ ఒకరికొకరు కలుస్తారు. సో అందరికీ అంటే ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు జీవితంలో ఒక ఎనర్జీ అనేది, పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ లోపల ప్రకాశించి వాళ్ళు బయలుదేరుతారు. ఇది తను చెప్తున్నాడు. సో మనకు కూడా అదే అనిపిస్తుంది. మేము కూడా వచ్చినాం, చాలా హ్యాపీగా ఉన్నాము. ధన్యవాదాలు आपसे मिलने के लिए. एक 2 लाइन का भजन मैं बोलना चाहूँगा. बोलिए. काशी का जो फेमस है, थोड़ा करीब करिए. मायनपुर ना भैरव बाबा हो, मायनपुर ना भैरव बाबा, रहा न कोई बाकी. बम बम बोल रहा है काशी, बम बम बोल रहा है, बम बम बोल रहा है काशी, बम बम बोल रहा है काशी. शीतला के शीतल छैया में दुर्गा जी के अंगनैया में, शीतला के शीतल छैया में दुर्गा जी के अंगनैया में. रोज करेला उनकर से बाजे उनकर बाबासी. बम बम बोल रहा है काशी, बम बम बोल रहा है काशी, बम बम बोल रहा है काशी. नमः पार्वती पते हर हर महादेव. చూసారా మనం అంతా గాన కోకిలా ఉన్నారు ఇక్కడ. ఆయన మార్కెటింగ్ చేస్తున్నాడు, ఆయన ఎంత మంచిగా వాడాడు. భక్తి అనేది అలా లోపల నుంచి పరవశించాలి, అప్పుడు మాత్రమే మనకు ఇక్కడ ఏది ఉంది అనేది తెలుస్తుంది. ఓన్లీ చూస్తాము అని కాకుండా, ప్రదేశాలు చూడడానికి కాకుండా దేవుని మీద మన ధ్యానం పెట్టి వస్తే మనకు ఆ ఫీలింగ్స్ అనేది ఇక్కడ జనరేట్ అవుతాయి అనమాట. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము, ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది. మళ్ళీ మీ శారీల గురించి మర్చిపోయినారేంది ఫ్రెండ్స్? ఏ నామ్ క్యా? శ్రీనగర్ శారీ ఫ్యాక్టరీ, హోల్సేలర్, రిటైలర్ ఆఫ్. అండ్ ఇక్కడైతే మనకు మళ్ళీ చీరలు అమ్ముతున్నారు. ఇదేంటి దశాశ్వమేధ ఘాట్ పక్కన అనమాట. ఇక్కడ చూడండి, మా జున్ను విన్నా అని కూడా ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు. మీరు బట్టలు అమ్ముతున్నారా, బట్టలు కొంటున్నారా? బట్టలు ఇప్పుడే తెంపితే అయిపోతుంది. బట్టలు అమ్ముతున్నారా, బట్టలు కొంటున్నారా? చలో ఇప్పుడు షాపింగ్ చేస్తున్నారు అనమాట, బట్టల షాపింగ్. అంటే కాశీలో డిఫరెంట్ అన్ని దగ్గర ఒక ప్లేస్ ఉండదు, ఎక్కువ ఉండవు, అన్ని ప్లేసెస్ తక్కువ ఉండవు.
మనం చూసి తీసుకోవాలి ఏది కూడా. ఇప్పుడైతే రకరకాల చీరలు అయితే షాపింగ్ చేస్తున్నారు ఇక్కడ మన వాళ్ళు అయితే. మధు అయితే చూస్తున్నాడు ఎట్లా మార్కెటింగ్ చేస్తున్నారు, ఎట్లా అమ్ముతున్నారు ఏంటి అనే విషయాలు అయితే. అవి कृष्णा షాప్ మే हमతో श्रृंगार साड़ी फैक्ट्री है, हमारे लिए पैकिंग तो कर रहे ఇక్కడ. అరే మే హిందీ మే బాత్ కన్నా, తెలుగు మే బాత్ కన్నా. మనకైతే ఇప్పుడు యాక్చువల్గా ఏంది శ్రింగార్ శారీ ఫ్యాక్టరీలో అయితే మేమైతే సీరియల్ అయితే కొనుడు అయిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడ మధువు తీసుకున్నారు. అంతా ఇక్కడ రకరకాల ప్యాకింగ్స్ అయితే అయిపోయినాయి. మొత్తం షాప్ అయినా బందే, మేము ఒక్కలమే షాపింగ్ చేస్తాం. జున్నాని నిన్న అయితే పడుకున్నారు ఆల్రెడీ. నువ్వు ప్యాక్ చేసుకుని పడుకోలే నువ్వు? ఓకే. 12 దాటింది అంటే డేట్ మారింది అనమాట. 7వ డేట్ నాడు అంటే రాత్రి, అంటే 6వ డేట్ నాడు రాత్రి మా 12 తర్వాత ఈ రూమ్కి వచ్చేసాము. షాపింగ్ అంతా అయిపోయింది. ఇక ఒక షాపింగ్ బట్టలు చూసారు కదా ఎన్ని తీసుకున్నారో వీళ్ళైతే. మొత్తం షాప్లో కొనేసిళ్ళు. సో కాశీలో ఎట్లుంటుందంటే రూపాయి దాన్ని 1000 రూపాయలు చెప్తారు అనమాట. అట్లా మళ్ళీ క్వాలిటీ కూడా డిఫరెంట్గా ఉంటాయి, చాలా ఉంటాయి. ఎన్ని మీరు వేసినా కూడా మోసపోక తప్పదు. దయచేసి చూసి కొనుక్కోండి. అండ్ రేపోటే మా తిరుగు ప్రయాణం ఉంటుంది. కాశీ టు మళ్ళీ తిరిగి కరీంనగర్ ప్రయాణం అయితే ఉంటుంది. మా జున్నాని విన్నారైతే వాళ్ళందరూ అడుగుతున్నారు. ఇంకా ఈ వీడియో ఇక్కడ ముగిస్తున్నారు. వీడియో వస్తే లైక్ చేసి అప్రిషియేట్ చేయండి. వీల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.